అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక 60 లక్షల రూపాయలు పెట్టుబడితో మేము బిజినెస్ చేస్తుంటాం. దాదాపుగా మనకి 2010, 2011 నుంచి టర్న్ ఓవర్స్ కనుక చూస్తే 2 కోట్లు టర్న్ ఓవర్ ఎప్పుడు దాటట్లేదు. 2 కోట్లు ప్లస్ అనమాట. ఆల్మోస్ట్ 3 crores దాకా టర్న్ ఓవర్ చేస్తున్నాం. ఇదంతా వచ్చి మేము ట్రేడింగ్ చేసేది, ఈ సైడ్ ఉన్నది గ్రాస్ అనేది, తర్వాత ఇది వచ్చి ప్రాజెక్ట్స్ అనమాట. సో 2 కలిపినా సరే 3 crores ఆ టైంలో దీంట్లోనే జరుగుతుంది. అంటే మేము అరౌండ్ 4 to 5x మాత్రమే బిజినెస్ చేయగలుగుతున్నాం మా పెట్టుబడికి. సో మేము కోరుకునేది ఏంటంటే, రాజధాని ఏరియాలో రైతులకి ఎవరికైతే మీరు రైతులకు ఇవ్వాల్సిన కమర్షియల్ ల్యాండ్స్ యాజ్ వెల్ యాజ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ కనుక వాళ్ళకి ఇమీడియట్గా కేటాయించి ఇచ్చేసి, వాళ్ళకి వెస్ట్ బైపాస్ నుంచి ఏదైనా చిన్న చిన్న రోడ్లు వేసినా సరే కన్స్ట్రక్షన్కి అనుకూలంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కమర్షియల్లో పెరుగుతుంది. మేము మా 50-60 లక్షల పెట్టుబడితో మేము గవర్నమెంట్ ప్రాజెక్టులు ఎట్లాగో చేయలేం కాబట్టి మా అందరికీ కూడా బిజినెస్ పెరుగుతుంది. ఈ విషయమే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆలోచించాల్సిందని స్మాల్ బిజినెస్ ఓనర్గా కోరుకుంటున్నాం.